పాలకుడిలా కాదు మీ సేవకుడిగా ఉంటా అన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. నేను జీవించినంత వరకు జాతిలో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా అండగా ఉండి ఆదుకుంటానని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుంటానని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ భరోసా ఇచ్చారు. అమలాపురం సత్యమ్మ తల్లి ఆవరణలో జరిగిన ఉభయ తెలుగు రాష్ట్రాల 4వ శెట్టి బలిజ వన కార్తీక సమారాధన కార్యక్రమంలో ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న శెట్టి బలిజలను ఒకే వేదికగా తీసుకొచ్చి వారిలో ఐక్యత నింపే ఉద్దేశంతో ఆత్మీయ కలయిక ఏర్పాటు చేశామన్నారు. జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలు ఐక్యంగా ఉంటూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయ చైతన్యం కలిగి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో మాపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెడితే జాతి సభ్యులు కొండంత అండగా నిలబడి ఓదార్పునిచ్చారు. మీ అండ, మీ బలం చూసి దిగి వచ్చిన గత ప్రభుత్వం కేసులు ఎత్తివేసింది. తన పక్షాన నిలబడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలిపారు మంత్రి సుభాష్. ఈ జీవితం ప్రజాసేవకి అంకితం అన్నారు. గత ప్రభుత్వ అక్రమ కేసుల నుంచే ఈ ఆత్మీయ కలయిక శెట్టి బలిజ యాక్షన్ ఫోర్స్ స్థాపన జరిగిందని చెప్పారు. దీనికి వ్యక్తిగతంగా ₹1 కోటి నిధులు విరాళం ప్రకటించారు. వారం రోజుల్లో ఈ నిధులను SIF అకౌంట్లో జమ చేస్తానని వెల్లడించారు. ఎకరాలు పోయినా నికరంగానే ఉంటాను, ఆస్తులు అమ్మి అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. మళ్ళీ జన్మంటూ ఉంటే శెట్టి బలిజగానే పుడతాను, జాతి గౌరవం నిలబెట్టిన దొమ్మేటి వెంకటరెడ్డి ఆశయాల సాధన కృషి చేద్దామన్నారు. తప్పు చేస్తే తనను కూడా ప్రశ్నించవచ్చన్నారు. తనకు రాజకీయ జీవితం ప్రసాదించిన టీడీపీ లోకేష్ టీంలోనే కొనసాగుతానని ప్రకటించారు. అందరి ఆశీర్వాదంతో కేబినెట్లో స్థానం దక్కింది. బీసీల సామాజిక భద్రత కోసం బీసీల రక్షణ చట్టానికి రూపకల్పన జరుగుతోందని తెలిపారు. దేశంలో శెట్టి బలిజలు ఎక్కడ ఉన్నా బీసీలో చేర్చాలని డిమాండ్ చేశారు. జాతిలో చదువుకోలేని పేదవారికి SIF అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సుభాష్ తండ్రి సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒక్క ఫోన్ కాల్ చేస్తే తమ సహాయ సహకారాలు ఉంటాయని ప్రకటించారు. తొలుత శెట్టి బలిజ జాతి పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.